డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మిని సిట్ జూలై 26న 6:30 గంటలు విచారించింది. విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చార్మి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సిట్ సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించింది. న్యాయస్థానం నిర్దేశాల మేరకు చార్మి నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించలేదు. చార్మి చెప్పిన అంశాలేమిటో విచారణ పూర్తయిన తర్వాతే వెల్లడిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే చార్మి విచారణ జరుగుతుండగానే ఒక వ్యక్తిని సిట్ అధికారులు ముసుగువేసి విచారణకు తీసుకువచ్చారు. కాగా మంగళవారం రాత్రి నెదర్లాండ్స్కి చెందిన 33 సంవత్సరాల మైక్ కమింగా అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ అబర్వాల్ తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు కమింగా 4 సార్లు ఇండియాకి వచ్చాడని, అతడి వీసా గడువు జూన్ 2018 వరకు ఉందని అకున్ మీడియాకి తెలిపారు. ఒక ఇంపార్టెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. In the investigation of this case, one important arrest has been undertaken today. West European national Holland చెందినవాడు, నెదర్లాండ్స్ చెందినవాడు ఒక మనిషి మైక్ కమింగా ఒక మనిషికి ఈరోజు నిన్న లేట్ నైట్ అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఈ కేసు సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి ఈ మన హైదరాబాద్లో వచ్చిన డ్రగ్స్ రావడం ఒక ముఖ్య అంశం. ఇది ఈ మనిషి 33 సంవత్సరం ఈ మనిషి 4 సారి ఇండియా వచ్చారు. ఆయన వీసా ఒక డచ్ వీసా, ఇండియన్ వీసా జూన్ 2018 వరకు వ్యాలిడ్ ఉండి ఆయన పొజిషన్ నుంచి సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ రికవర్ చేయడం జరిగినాయి. అదే ప్రకారం కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ముందు వస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ బాగానే నడుస్తుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఉత్కంఠ కలిగించిన చార్మి విచారణ సజావుగానే ముగిసింది. కోర్టు నిర్దేశించిన సమయ పరిధిలోనే చార్మి విచారణ ముగియటం విశేషం. విచారణ అనంతరం చార్మి నవ్వుతూ తుళ్లుతూ మీడియాకి చేతులుపుతూ హుషారుగా వెళ్లడం మరీ విశేషం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.